రామయ్యకు కళ్యాణ గడియలు దగ్గర పడుతున్న ఆలయానికి పాలక మండలి లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇది వెలితిగా కనిపిస్తోందని భక్తులు, హిందూ ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాజీ సీఎం కేసీఆర్ బాటలోనే నడుస్తున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచిపోయినా ధర్మకర్తల మండలిని నియమించకపోవడానికి కారణమేంటి? ఈ అంశంపై అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తప్పుపట్టిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఇదే విషయాన్ని గుర్తు చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారా? ఆలయ కమిటీ చైర్మన్ విషయంలో ఖమ్మం జిల్లాలోని 3 మంత్రుల మధ్య ఏకాభిప్రాయం లేదా? ఈ నెల 27న జరిగే సీతారాముల కళ్యాణోత్సవం నాటికైనా కమిటీ వేస్తారా లేదా అని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్తో పాటు బీజేపీ నేతలకు ప్రభుత్వం సమాధానం చెబుతుందా లేదా? దక్షిణాది అయోధ్యగా వాసిల్లుతోన్న భద్రాద్రి రామయ్య దేవస్థానం పాలక మండలి నియామకంలో జాప్యం జరుగుతోంది. దీంతో పదవులు ఆశిస్తున్న నేతల్లో నైరాశ్యం పెరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంపై దృష్టి పెట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. 2014లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్ పాలనలో ధర్మకర్తల మండలి నియామకం చేయలేదు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేశారన్న విమర్శలు ఉన్నాయి. దీంతో ధార్మిక సంస్థల నుంచి అపప్రద మూటకట్టుకున్నారు. సీఎం హోదాలో 2015 శ్రీరామనవమికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన కేసీఆర్ ఆ తర్వాత 2023లో గద్దె దిగే వరకు సీతారాముల కళ్యాణానికి హాజరు కాలేదు. ఇక ఉమ్మడి రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, తానిషా కాలం నుంచి ఆనవాయితీగా వస్తున్న పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించే సాంప్రదాయాన్ని కొనసాగించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ కేసీఆర్ దీనికి మంగళం పాడారు. బీఆర్ఎస్ పాలనలో కనీసం పాలక మండలిని ఎందుకు నియమించలేదన్నది పార్టీ నేతల్లో బేతాళ ప్రశ్నగా మిగిలిపోయింది. ఈ విషయంలో భక్తులతో పాటు హిందూ ధార్మిక సంఘాల నుంచి వచ్చిన విమర్శల్ని పట్టించుకోలేదు. కేసీఆర్ తర్వాత 2023 డిసెంబర్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి పాలన 2 ఏళ్లు పూర్తయినా ధర్మకర్తల మండలి నియామకం జోలికి వెళ్లలేదు. దీంతో రేవంత్ రెడ్డి సైతం కేసీఆర్ బాటలోనే నడుస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి కేబినెట్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య కమిటీ సభ్యుల విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. దీంతోనే ఈ వ్యవహారం కొలిక్కి రాక పీటముడి పడిందన్నది బీజేపీ నేతల విమర్శ. పలువురు కాంగ్రెస్ నేతలు ధర్మకర్తల మండలి చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. ఎవరికి వారు ప్రయత్నాలు చేసుకుంటున్నా నియామకం అంశం కొలిక్కి రావడం లేదు. గతంలో కేసీఆర్ పాలనలో పాలక మండలి నియామకం చేయలేదని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ హస్తం పార్టీ అధికారంలోకి వచ్చినా చేసిందేంటన్న ప్రశ్న వస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే భద్రాద్రి రామయ్య ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన విషయాన్ని బీజేపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. చెప్పిన విషయాన్ని ఆచరణలో పెట్టని రేవంత్ రెడ్డి తీరును కమల్నాథులు తప్పుపడుతున్నారు. ముఖ్యమంత్రికి దేవుడి పట్ల నమ్మకం ఉంటే వెంటనే పాలక మండలిని నియమించాలన్న డిమాండ్ బీజేపీ నేతల నుంచి వస్తోంది. ఈ నెల 27న జరిగే శ్రీరామనవమికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సీతారాములకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఆలోగా పాలక మండలి నియామకం చేస్తారో లేదో చెప్పాలని ఇటు కాంగ్రెస్తో పాటు అటు బీజేపీ డిమాండ్ చేస్తోంది. మరి సీఎం రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.